హలో అండి అందరికీ. రీసెంట్గా చైనా జపాన్ మీద యుద్ధం సాధించి 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చైనాలో ఒక భారీ మిలిటరీ పెరేడ్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ మిలిటరీ పెరేడ్లో చైనా ఎవరికీ తెలియని కొన్ని భయంకరమైన ఆయుధాలను అయితే ప్రదర్శించడం జరిగిందనమాట. అంటే ఈ ఆయుధాలు ఇప్పటివరకు కూడా చైనా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఎవరికీ తెలియదు. అతి భయంకరమైన ఆయుధాలను అయితే చైనా ఈరోజు మిలిటరీ పెరేడ్లో ప్రదర్శించడం జరిగింది. ఒక రకంగా ఈ ఆయుధాలను చూసి ప్రపంచ దేశాలు అయితే వణుకుతూ ఉన్నాయి అనమాట. ఆయుధం ఏంటి అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఆయుధం పేరు వచ్చేసి DF-61 అనమాట. అంటే ఇది మామూలు ఆయుధం కాదు, ఇది ఒక ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ దాడి చేయగలుగుతుంది. పైగా ఇది న్యూక్లియర్ వెపన్, మామూలు వెపన్ కూడా కాదు, న్యూక్లియర్ వెపన్. అంటే చైనా వాడు ఇప్పుడు దీనిలో ఉండి ఒక బటన్ నొక్కితే ఏమైందంటే వాళ్ళు ఎక్కడ నావిగేషన్ చూపిస్తే ఎక్కడ వేయాలి అనుకుంటే అక్కడ పోయి పడుతుంది అనమాట. వన్స్ ఇది కనుక అక్కడ పడినట్లయితే ఆ దేశం మొత్తం కూడా పూర్తిగా నాశనం అయిపోద్ది. అంటే అంత భయంకరమైన వెపన్ DF-16 అనమాట. అంటే చూసారు కదా, అది చూస్తేనే ఎంత భయంకరంగా ఉందో. అయితే ఇలాంటి ఆయుధాన్ని చైనా ప్రదర్శించింది. ఇప్పటివరకు కూడా చైనా దగ్గర ఇంత పెద్ద భయంకరమైన ఆయుధాలు ఉంటాయని చెప్పేసి అమెరికా కూడా అనుకున్నాం. కానీ మొదటిసారి ప్రపంచానికి తన దగ్గర ఉన్న ఆయుధాలని చైనా చూపించింది. ముఖ్యంగా ఈ ఆయుధాలు చూపించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అమెరికాని భయపెట్టడం కోసం. ఎందుకంటే కొన్ని విషయాల్లో అమెరికా చైనాకి అడ్డు తగులుతుంది. ఇలాంటి సందర్భంలో చూసారు కదా, నా దగ్గర ఇలాంటి భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి, నన్ను ఏమైనా టచ్ చేస్తే మీకు మూడిద్ది అనే విధంగా చైనా తన ఆయుధ సంపత్తిని బల ప్రదర్శన చేసింది. అంటే అమెరికా తర్వాత ఆ స్థాయిలో సూపర్ పవర్ దేశం నేనే అని చెప్పేసి ప్రపంచానికి చెప్పడం కోసం అందరూ తన వైపు, అంటే తన గురించే మాట్లాడుకోవాలి అని చెప్పేసి చైనా తనకి ఒక పెద్ద డిక్టేటర్ అని చెప్పేసి తన ఆయుధ సంపత్తిని అయితే ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. చూసారు కదా, దీని పేరు DF-61. చూస్తేనే ఇంత భయంకరంగా ఉంది. అంటే చైనా దీని ద్వారా ఏంటి అంటే అమెరికా తర్వాత, అమెరికా కన్నా కూడా నేనే ఒక గొప్ప దేశం, నా దగ్గరే అత్యంత భయంకరమైన ఆయుధాలు ఉన్నాయి, ప్రపంచ దేశాలన్నీ కూడా నేను చెప్పినట్టు నడుచుకోవాలి అనే విధంగా ఈ ఆయుధ సంపత్తి చేసినట్లయితే మనకైతే అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.